ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రహదారులపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24 గంటల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావం పై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే లోతట్టు ప్రాంతాలన్నీ అయితే జలమయమైన పరిస్థితి అయితే ఉంది. పట్టణాలలో డ్రైనేజీ పొంగి పొర్లుతూ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల విషయానికి వస్తే మాత్రం అప్పర్ మానేర్ డ్యాము, ఇటు మిడ్ మానేరు, లోయర్ డ్యాంలో మాత్రం కొద్దిగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ముఖ్యంగా అప్పర్ మానేర్లో అయితే కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ వాగు పొంగి పొరలడంతో ఇంత భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు మిడ్ మానేరు, లోయర్ మానేర్ డ్యాంకు అయితే వరద నీరు కొంచెం మెల్లగా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండితే మాత్రం మిడ్ మానేరుకు నీటిని వదిలే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మిడ్ మానేరు నిండిన తర్వాత ఇటు లోయర్ మానేర్ డ్యామ్ కూడా నీటిని వదిలే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మరోవైపు రామగుండం, సింగరేణి ఓపెన్ కాస్ట్ వాటి విషయానికి వస్తే 4 ఓపెన్ కాస్టులు అయిన 4 మైన్లలో కూడా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం అయితే కలుగుతుందని అయితే చెప్పవచ్చు. ఎక్కడికక్కడ ఓపెన్ కాస్ట్ మైన్లలో నీరు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు జగిత్యాలలో కూడా అక్కడక్కడ రాకపోకలు అయితే స్తంభించాయని అయితే చెప్పవచ్చు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అటవీ ప్రాంతంలో ఉన్న నేరేళ్ల గ్రామం వద్దనైతే భారీగా రహదారిపై వరద నీరు పారుతుండడంతో అక్కడ ధర్మపురికి ముందు ఇటు జగిత్యాలకు రాకపోకలు అయితే స్తంభించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు దాటకుండానైతే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇటు అదే జిల్లాలోని అనంతారం గ్రామం వద్ద కూడా గ్రామం దగ్గర ఉన్న కల్వర్టుపై కూడా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు అయితే పూర్తిగా స్తంభించాయి. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎక్కడ ఇప్పుడు నీటి లభ్యత దగ్గర ఉన్న కానీ డ్యామ్ల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ నీటిని చూడడానికి వెళ్ళే ప్రజలైతే అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎనీ హెల్ప్ లైన్ కోసం అయితే 100కి అయితే కాల్ చేయాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాల వల్లనైతే ఇటు రైతాంగం కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తుంది. వ్యవసాయ రంగ పనులు అయితే ఊపందుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు కరువు కాటకాలను ప్రాలదొలే విధంగా ఈ వర్షాలు ఉపయోగపడతాయంటూ కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఈ వర్షాల వల్ల ఇటు ప్రజలు, జిల్లా వాసులు అయితే ఒకంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్తో రాజు, ప్రైమ్9 న్యూస్.